తిరుపతి క్షేత్రంలో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో కొండ కింద ఉన్నటువంటి అలర్మేల్ మంగమ్మకి కూడా అంతే ప్రాధాన్యత. యథార్థానికి భక్తుల్ని అనుగ్రహించడానికి వెంకటేశ్వరుడు తనంత తానుగా కొండ మీద ఆవిర్భవిస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రయత్నం చేత ఆదిలక్ష్మి ఆ తిరుచానూరు అనబడేటటువంటి ప్రాంతంలో ఆవిర్భవించింది. ఇవాళ మనందరం మంగాపట్నం అని పిలిచేటటువంటి ప్రాంతం ఒకప్పుడు శుకబ్రహ్మ యొక్క ఆశ్రమ ప్రాంగణం, పరమ పవిత్రమైన ప్రాంగణంలో ఈ కోనేరు ఏర్పడి ఆ కోనేటి నుండి ఆదిలక్ష్మి ఆవిర్భవించింది. ఆ కోనేరు ఏర్పడడం ఏదో సహజ కారణముల చేత ఏర్పడినది కాదు. భృగువు శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థలం మీద పాదంతో తన్నినప్పుడు అమ్మవారు